నెల్లూరు జిల్లా కలిగిరి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలిగిరి మండల ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున చిన్న చిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి దరఖాస్తుదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిశుభ్రత సరిగా లేదని గుర్తించి కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, రైతులు ఎక్కువ ఉండే ప్రాంతం కలిగిరి మండలం. కొంతవరకు నీళ్లు అందుబాటులో ఉన్న ప్రాంతం, పంటలు కూడా ఎక్కువ పండించుకుంటుంటారు. వీళ్ళకి ఎంఆర్ ఆఫీస్తో చాలా పని ఉంటుంది. రెవెన్యూ సమస్యల మీద ఎక్కువ నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఆ రెవెన్యూ సమస్యలు కేటగరైజేషన్ చేసుకొని ఎక్కడ సమస్య ఉంది, మనం ఎలా పరిష్కారం చేసుకోవాలని కొన్ని సూచనలు ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్కి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం జరిగింది. కొంతవరకు గత సంవత్సరం నుంచి ప్రోగ్రెస్ ఉంది. అంతకు ముందు కంటే సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద కొంత హోల్డ్ వచ్చింది. కొన్ని ఇంకా ఇదంతా కూడా నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రెవెన్యూ సమస్య అనేది అది మన సిస్టమ్స్ క్రియేట్ చేసిన సమస్యలు. ఏదో ఒక ఆఫీసరు తప్పిదం వల్ల, ఆఫీసర్కి పని తెలియకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల సమస్యలు క్రియేట్ చేయబడ్డాయి. గత 40 ఏళ్ళుగా కూడా నాకు తెలిసి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సమస్యలు క్రియేట్ అయింది మన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో. పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు క్రియేట్ అయింది. ఇవన్నీ క్లీన్ చేసుకునేదానికి చాలా టైం పట్టేస్తూ ఉంది. రైతులందరూ ఇబ్బంది పడే పరిస్థితి, చాలామంది ల్యాండ్ ఓనర్స్. ఈరోజు కూడా చూసాము, ఒక రాజమండ్రి నుంచి ఒక రైతు 8 ఎకరాలు కొనుక్కున్నాడు. అతను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతను ఫైల్ ఒకటి పెండింగ్లో ఉంటే నేను కాల్ చేయమని చెప్పాను. ఎన్ని ఫైల్స్ మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, ఒక ఫైల్ కాల్ చేయండి, అసలు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా మీరు అని చెప్పి అడగడం జరిగితే ఆ రైతు కోడ్ చెప్పుకున్నాడు. వాళ్ళు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన రీసర్వే పుణ్యమా అని మొత్తం 8 ఎకరాలు 22A పెట్టేస్తున్నారు. దానికి 6 అర్జీ ఇవ్వడం జరిగింది. అది ఫైల్ నడుస్తూ ఉంది ఇప్పుడు. దాన్ని మళ్ళా కరెక్ట్గా చూస్తే ఫైల్ క్లియర్గా ఉంది, ఎక్కడ ఇష్యూ లేదు. ఎందుకు పెట్టారో కూడా దేవుడు తెలియాలి. 22A ఈ విధంగా రైతుల జీవితాలతోటే, ల్యాండ్ ఓనర్స్ జీవితాలతోటే, ప్రజలతోటే ల్యాండ్ యాక్ట్లన్నీ గందరగోళం చేసి రెవెన్యూ సమస్యలన్నీ ఒక రకంగా క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటా ఉన్నాం. ఒకటి కాదు, ఒక టైప్ ఆఫ్ సమస్య కాదు ఇక్కడ హ్యాండిల్ చేయడానికి. రకరకాల సమస్యలు, ఒక సమస్య సాల్వ్ చేసిన దగ్గర నుంచి ఇంకో సమస్య ఇంకొకటి, ఇట్లాగా ఒక టైప్ ఆఫ్ సమస్య కాకుండా అన్ని రకాల సమస్యలు ఇందులో ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు కేవలం కలిగిరి మండలంలోనే కాకుండా ఇంకా మాకు 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో కూడా ఇదే రకమైన రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి స్పీడప్ చేసి మనం చేసుకుంటా ఉన్నాం, పుష్ చేస్తూ ఉన్నాం. దయచేసి అందరికీ కూడా నేను భరోసా ఇస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి ఆశీస్సులతోటే క్లియర్గా ఉన్నారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం చేయాలని, రెవెన్యూ సమస్యను కూడా పరిష్కారం చేసి ముందుకెళ్లాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మన నాయకులని లేకపోతే వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. అవేర్నెస్ పెరిగింది, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి రెవెన్యూ సమస్య తీర్చే విధంగా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఆ రకమైన భరోసా నేను ఇస్తూ ఉన్నాను. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏదన్నా ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు పలానా అవుతుంది, లేకపోతే మీరు ఒక 2 నెలలు 3 నెలలు ఆగాలనుకున్నప్పుడు దయచేసి ఆగండి. ఒక 2 మంత్స్ ఆగమన్నప్పుడు ఆగండి. కొత్తగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగిన దానివల్ల ప్రయోజనం లేదు, నా దగ్గరికి వచ్చిన దానివల్ల కూడా ప్రయోజనం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఆ టైం వేరే చోట మీరు స్పెండ్ చేస్తే ఇంకేదైనా చేసుకోవచ్చు. దయచేసి వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో కాండి. లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది, మీకు అర్థం కాలేదు అనుకుంటే మన నాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఊరు నాయకులు ఉన్నారు, అక్కడ ఊళ్ళో నాయకులను అడిగితే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చినా కూడా మన స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్తారు. దయచేసి ధైర్యంగా ఉండండి. అందరూ కూడా ఈ రీసర్వే మళ్ళీ కూడా కొంత చేస్తూ ఉన్నారు. చాలా వరకు సమస్యలు సర్దుబాటు చేసే, పరిష్కారం చేసే పరిస్థితి ఉంది, కానీ టైం పడుతుంది. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్న సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు పాత రోజుల్లో పేదోళ్ళు అప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ లేవు, ఐటీ సిస్టమ్స్ లేవు. అప్పట్లో పట్టాలు ఇచ్చున్నారు, అవి సరిగా గవర్నమెంట్ రికార్డ్స్లో ఎంటర్ చేయకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే ఒక కుటుంబంలో 3 అన్నదమ్ముళ్ళు ఉంటే ఆ అన్నదమ్ముళ్ళు ఆ ల్యాండ్ ఏదైనా ఉంటే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు
ఒక్కొక్క ఆఫీసరు ఒకరికి పార్షియల్గా ఉండడం, ఒకరి బయాస్డ్గా వర్క్ చేయడం చేసిన దానివల్ల కుటుంబంలో చిచ్చు పెడతా ఉన్నారు. నేను ఎంఆర్ గారికి కూడా అదే చెప్పాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.